ఈరోజు టాపిక్ ఏంటి అంటే భార్యలు ఎమా డేంజర్. ఇంకా అసలు అది మామూలు విషయం కాదు. ఇంకా అది ఏంటంటే ఇలా తయారయ్యారు అంటే మనం చెప్పడానికి కూడా లేదు వీళ్ళు అసలు ఎందుకున్నారు ఇట్లా. కానీ ఒక భార్య వాళ్ళ భర్త మిలిటరీలో పనిచేసి వచ్చారు. ఆవిడకి ఈ లోపల ఏదో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు. సరే ఉన్నాడు, తప్పులేదు, ఉండు, వెళ్ళిపోని బయటికి చక్కగా భర్తను వదిలేసి అయిపోయేది. అలా కాకుండా సారీ నాన్న బుజ్జి వాడికి ఎట్లాగైనా మొత్తం డ్రింక్ చేయించరా, బాగా ఉండేటట్టు నా కోసం చేయరా, అది ఇదని చెప్పి ఫోన్ సంభాషణ తాగిచ్చారు. డాబా ఎక్కించి దూకిచ్చారు. చచ్చిపోతాడు అనుకున్నారు. తీరా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏం చేశారు, హార్పిక్లో ఇంజక్షన్లోకి హార్పిక్ ఎక్కించి, ఆవిడకి నర్సు ట్రైనింగ్ అయిన అనుభవం ఉందిట. ఇంజక్షన్ ఎక్కిచ్చేసి హార్పిక్ని ఇంజక్షన్లోకి ఎక్కించి నరాలకు ఎక్కించారు. అయిపోయాడు. లేపేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఎట్లాగైనా చంపేయచ్చు. కానీ హార్పిక్కి ఇంజక్షన్లోకి ఎక్కించి నరాలకు ఎక్కించి చంపాలనుకోవడం కూడా. ఇందాక ఒకళ్ళు రీల్ పెట్టారు. భార్య లైజాలో హార్పిక్ కొనుక్కొస్తుంటుంది. విసయ్ ఎందుకు తెచ్చేవి ఇంట్లోకి అంటే, వాడుకోవాలి కదండి, వాష్రూమ్స్ కడుక్కోవాలి కదా అని తెచ్చంటే తేవడానికి వీలేదు. ఈ రోజు నుంచి హార్పిక్లు ఈ లైజాలు ఇంట్లో బ్యాన్ అని చెప్పి ఆ భర్త బయటికి పడేస్తున్నాడు తీసుకెళ్ళి. అంటే ఏ రకంగా చంపుతున్నారమ్మా, మిమ్మల్ని వదిలించుకోవాలంటే చంపేయాలి. కానీ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ట్రెండు, కొత్త కొత్త సైకో లక్షణాలు, ఎవరికి తట్టని లక్షణాలు, ఇవన్నీ తీసుకొస్తే సమాజం మీద చాలా ఇబ్బందులు పడతాయి. ఇట్లాంటి వాళ్ళకి యావజ్జీవ శిక్షలు వేసేయండి సార్. మీరు బయటికి రాకుండా ఉరిశిక్షలు వేసేయండి. ఒక మనిషిని చంపితే ఇంకో మనిషికి ఉరిశిక్ష అనే చట్టం తీసుకురండి, అప్పుడు మారుతారు. ఇది అయిపోయింది కదా. మొన్న మనం చూసాం పూణేలో అమ్మాయి, వాడు నచ్చలేదు, వాడికి బట్టతల ఉంది, 600 కోట్ల ఆస్తిపరుడైన ఎంగేజ్మెంట్ లోపలే తోసేసింది, లేపేసింది. ఇప్పుడు మీడియాకు కూడా ఇష్టారాజ్యంగా ఆవిడ ఫింగర్స్ చూపించడం, చేయడం, చాస్ట్లు. ఆవిడ ఎలాగైనా కేసులోంచి నేను తప్పించుకోగలను, అక్కడ ఏ సీసీ కెమెరా లేవు, నేను తోచినట్టు సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు, కాబట్టి నేను తప్పించుకోగలనని ఆవిడకి ధైర్యం ఉంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఉద్దేశం అదే అంటున్నాను. అది అయిపోయింది. ఇంకో ఆవిడ భర్త కనిపించట్లేదు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 45 రోజులు పోలీసులు ఎంక్వైరీ చేసి 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 కనిపెట్టలేకపోయారు. వాళ్ళ బంధువుకి ఎందుకో ఈవిడ ప్రవర్తన వల్ల తేడా వచ్చి, ఏమండి నాకెందుకో అతని భార్య ప్రవర్తనే తేడాగా ఉంది, ఆవిడని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్ అనగానే, ఇంకా పోలీసులు వాళ్ళ దృష్టితో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేయగానే, నేనే భర్తని చంపాను, బాత్రూంలో పూడ్చిపెట్టాను అంది. అదేదో దృశ్యం సినిమాలో లాగా పోలీస్ స్టేషన్ కింద శవాన్ని పెట్టినట్టుగా ఆవిడ కూడా బాత్రూంలో గుంట తవ్వేసి పెట్టి ప్లాస్టింగ్ చేసేసింది. అంటే ఇట్లా వీళ్ళని బట్టి సినిమాలు వస్తున్నాయా, సినిమాలు చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా అనేది ఇప్పటికీ మనకు అర్థం కాని విషయంగా ఉంది. సినిమాలు మనుషులు చేసిన దాన్ని బట్టి సినిమా తీస్తున్నారా, సినిమాలు చేసింది చూసి మనుషులు చేస్తున్నారా అనేది తెలియలేదు. అక్కడితో అదైపోయింది. భర్తల్ని 4 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరీ భార్య లేపించేసింది. ఇంకోటి, మొన్న ఒక ఆవిడ బెంగళూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో సూసైడ్ లెటర్ రాయించింది. కడుపు నొప్పి తాళలేక నేను ఊరేసుకుని చచ్చిపోతున్నాను అని చెప్పి ఆవిడే సృష్టించి రాసేసి, చచ్చిపోయిన వాడికి ఏ హ్యాండ్ రైటింగో తెలియదు కదా, రాసేసి అక్కడ పెట్టి ఊరేసినట్టు చిత్రీకరించింది. తీరా చూస్తే వాడికి రాయటం రాదుట, వేలు ముద్ర వేస్తాడట ఆయన. అక్కడ ఆవిడ దొరికిపోయింది. పోలీసులు మామూలుగా ఎంక్వైరీ చేసుకున్నారు, మామూలుగా ఊరేసుకున్నాడు, చచ్చిపోయాడు కదా అనుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన వాళ్ళు వీడికి అసలు లెటర్ రాయటం ఏంటంటే వాడు వేలు ముద్ర అని చెప్పారు. ఈ రకమైన చావులు అనమాట. మగవాళ్ళని తీసుకెళ్ళటం లేపేయటం. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే భయపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలు పక్కన కొడుకుని కాపరాలు చేయాలన్నా భర్తలు భయపడుతున్నారు. సైకో రకంగా తయారవటం, ఏది పడితే అది డిస్కషన్స్, వాదన వచ్చిందంటే లేపేయటం, గొడవలు పడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మీరందరూ కొంచెం దృష్టి పెట్టుకుని ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు భార్యలు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది చూసి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అర్థమైందా? ఎందుకని అంటే ఈ రోజుల్లో భార్యలు వచ్చారు అంటే లేపేయడానికే వస్తున్నారు అన్నట్టుగా, భార్యలు డాబా మీదకి తీసుకెళ్లారంటే చంపేయడానికే అన్నట్టుగా
లేదు అంటే ఏదన్నా అన్నంలో తినే దాంట్లో నిద్ర మాత్రలు కలిపేసి అధిక మోతంలో వాడు మత్తుగా పడిపోయిన తర్వాత వాడిని చంపేస్తున్నారు. ఇన్ని రకాల టార్చర్లు పెట్టి చంపుతున్నారు. ఆలోచించండి ఒక్కసారి. భార్యలకి భర్తల వల్ల ప్రాబ్లం ఉండి మీకు ఏదైనా బాయ్ ఫ్రెండ్లు ఉన్నా ఏదన్నా చక్కగా చెప్పేసి వెళ్ళిపోండి తప్ప అనవసరంగా ఇట్లాంటి న్యూసెన్స్లు క్రియేట్ చేయమాకండి. సమాజాన్ని చెడు మార్గంలోకి తీసుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది. వీళ్ళని చూసుకుని ఇంకో 10 మంది నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉంటే అప్పుడు జనాలు భయపడటానికి అవకాశం ఉంటుంది. శిక్షలు కఠినంగా లేనంతకాలం ఈ నేరాలు చేసుకుంటూనే పోతారు. ఏముంది వారం రోజుల్లో బెయిల్ వస్తుంది, బయటకు వస్తాం, ఏముందిలే పెద్ద విషయం అనుకుంటున్నారు అందరూ.